అది ప్రపంచంలోనే అత్యంత భారీ మంచుకొండ. దాని విస్తీర్ణం 4000 చదరపు కిలోమీటర్లు. దాని మందం బుర్జ్ ఖలీఫాలో సగం ఉంటుంది. ఈ మంచుకొండ 30 ఏళ్ల తర్వాత నిద్రలేచింది. ఇప్పుడు అత్యంత వేగంగా దక్షిణ అంటార్కిటికా వైపు కదులుతోంది. అయితే ఇలా కదలటానికి కారణం మనమే. దారుణమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. కాలుష్యం కారణంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మంచు కొండలు విపరీతంగా కరిగిపోతున్నాయి. ఈ మంచు కొండలు కరగటమే కాదు, వేగంగా మరో దిశకు దూసుకుపోతున్నాయి. వాటితో ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మంచు కొండ ఎందుకు కదులుతోంది? దీని నుంచి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? స్టోరీ. ప్రపంచానికి A23A ముప్పు తప్పదా? అంటార్కిటికా ఐస్బర్గ్ ఎటువైపు వెళుతోంది? సౌత్ జార్జియాను మంచుకొండ ఢీకొడుతోందా? అంటార్కిటికా ఇది భూగోళానికి దక్షిణ ధ్రువంలోని మహాసముద్రం. దీన్ని మంచు ఖండంగా కూడా పేర్కొంటారు. ఈ మహాసముద్రంలోని ఓ మంచు కొండ తాజాగా ముందుకు కదిలింది. కొండ కదలడం ఏమిటి అన్న సందేహం కలుగుతోందా? అయితే దీని గురించి తెలుసుకోవాలంటే మనం గ్లోబల్ వార్మింగ్ గురించి తెలుసుకోవాల్సిందే. వాతావరణం కలుషితం కావడంతో ఓజోన్ పొర దెబ్బతింటోంది. దీని కారణంగా అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. భూగోళం వేడెక్కుతోంది. ఈ కారణంగానే అంటార్కిటికాతో పాటు ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ మహాసముద్రంలోని మంచు కూడా విపరీతంగా కరుగుతోంది. గడ్డకట్టి ఉన్న మంచు విరిగి పడుతోంది. ఈ క్రమంలోనే 1985లో అంటార్కిటిక్ తీరం నుంచి ఓ భారీ మంచు కొండ విడిపోయింది. ఈ హిమ పర్వతానికి శాస్త్రవేత్తలు A23Aగా పేరు పెట్టారు. ఈ మంచుకొండ వెడెల్డ్ సముద్రంలోకి చేరింది. అప్పటి నుంచి దీన్ని మంచు దీవిగా కూడా పిలుస్తారు. దీని విస్తీర్ణం 4000 చదరపు కిలోమీటర్లు. సింపుల్ గా చెప్పాలంటే సౌదీ అరేబియా దేశమంతా విస్తీర్ణం ఉంటుంది. న్యూయార్క్ నగరం కంటే 3 రెట్లు పెద్దది. విస్తీర్ణంలో హైదరాబాద్ మహానగరం కంటే 6 రెట్లు పెద్దది. A23A మంచుకొండ బరువు 1,00,000 కోట్ల టన్నులుంటుందని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే చెబుతోంది. అయితే 1,00,000 టన్నుల బరువున్న ఈ మంచు పర్వతం కదలడానికి కారణం ఏమిటి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? అంటార్కిటికాలోని మంచు కొండ వేగం పుంజుకుంది. అంటార్కిటికా జలాలను దాటి రాబోతోంది. ఈ మంచు ఫలకం 400 మీటర్ల మందంతో ఉంది. భూమిపై అత్యంత ఎత్తైన కట్టడం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా. దీని ఎత్తు 828 మీటర్లు. అంటే ఈ మంచు కొండ ఎత్తు దాదాపు బుర్జ్ ఖలీఫాకు సగం ఉంటుంది. నిజానికి అంటార్కిటికాలోని పీల్చినరు మంచు ప్రాంతం నుంచి A23A మంచు పర్వతం విడిపోయింది. అప్పట్లో దీన్ని సోవియట్ పరిశోధన సంస్థ గుర్తించింది. ఈ మంచు కొండపై రష్యాకు చెందిన ద్రుజనై 1 బేస్ ఉంది. అక్కడి నుంచి పరిశోధన కేంద్రాన్ని తొలగించేందుకు రష్యా ఓ బృందాన్ని పంపింది. ఈ మంచు పర్వతం కదలకుండా ఆపేందుకు సోవియట్ రష్యా ప్లాన్లు వేసింది. అయితే వెడెల్డ్ సముద్రానికి చేరుకున్న అనంతరం 1986లో మంచుకొండ కదలిక ఆగిపోయింది. దీనికి కారణం వెడెల్డ్ సముద్రంలోని అడుగు భాగాన ఉన్న బురద అని రష్యా గుర్తించింది. అయితే అప్పటి నుంచి ఈ మంచు పర్వతం కదలకుండా ఉండిపోయింది. కానీ ఇటీవల దాని పరిమాణంలో మార్పు వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్ర జలాలు వేడెక్కడంతో ఈ మంచుకొండ క్రమంగా కరుగుతోన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2020లో తొలిసారి A23Aలో కదలిక వచ్చినట్టు నిర్ధారించారు. అయితే ఇటీవల కొన్ని నెలలుగా గాలులు తీవ్రమయ్యాయి. వాటికి తోడు ప్రవాహాల వేగం పెరిగింది. దీంతో ఇప్పుడు A23A కదలిక ఊపందుకుంది. ఇప్పుడు మంచు పర్వతం కాస్త అంటార్కిటిక్ ద్వీపకల్పం ఉత్తర కొనను దాటుతోంది. వెడెల్డ్ సముద్ర జలాల్లో చాలా వరకు మంచు పర్వతాలే ఉన్నాయి. అయితే వాటిలోకి A23A పర్వతం చొచ్చుకొస్తోంది. ఈ మంచు పర్వతం ఉత్తర అట్లాంటిక్ నుంచి దక్షిణ అట్లాంటిక్ వైపునకు ప్రయాణిస్తోంది. 1916లో దక్షిణ ధ్రువంలో మంచును దాటుకుని వెళ్లడానికి నావికుడు సర్ అర్నెస్ట్ షాకెల్టన్ యత్నించారు. ఉత్తర అట్లాంటిక్ నుంచి దక్షిణానికి వెళ్లిన మార్గాన్ని మంచుకొండ భాగస్వామిగా పిలుస్తారు. అప్పట్లో లైఫ్ బోట్ లో దక్షిణ జార్జియాకు వెళ్లాలని షాకెల్టన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంటార్కిటికాలోని దక్షిణ జార్జియా తీరంలో భారీగా మంచు ఫలకాలు కనిపిస్తాయి. ఈ దిశగానే ఇప్పుడు A23A కూడా కదులుతోంది. దక్షిణ జార్జియా తీరంలోని చాలా వరకు మంచు పర్వతాలు కరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అంటార్కిటికాలోని A23A వేగాన్ని శాస్త్రవేత్తలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. A23A మంచు పర్వతం దక్షిణ జార్జియా దీవులను ఢీకొడుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ జార్జియాతో పాటు శాండ్విచ్ దీవులు బ్రిటిష్ భూభాగాలు. సౌత్ జార్జియా దీవుల విస్తీర్ణం 1400 చదరపు కిలోమీటర్లు. అర్జెంటీనాకు సమీపంలోని ఫాక్లాండ్ దీవులకు తూర్పున సౌత్ జార్జియా ఉంటుంది. 1675లో ఈ దీవుల్ని బ్రిటిషర్లు గుర్తించారు. కింగ్ జార్జ్ III జ్ఞాపకార్థం దక్షిణాదిన ఉన్న ఆ ప్రాంతానికి జార్జియా అని పేరు పెట్టారు.
ఈ దీవుల్లోని కఠిన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు లేరు. కానీ బ్రిటిష్ పరిశోధన కేంద్రం ఉంది. ఇందులో కేవలం 20 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తారు. ఇప్పుడు A23A వేగంగా కదులుతూ ఉండడంతో సౌత్ జార్జియా దీవులకు ముప్పు పొంచి ఉంది. నిజానికి ఈ దీవుల కంటే భారీ విస్తీర్ణంలో A23A ఉంది. ఇక్కడ లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షులు జీవిస్తున్నాయి. ఒకవేళ A23A మంచుకొండ ఢీకొంటే ఆ జీవులు నాశనమయ్యే ప్రమాదం ఉంది. A23Aతో సౌత్ జార్జియా మునిగిపోకపోయినా ఢీకొడితే మాత్రం అక్కడి జీవులకు ఆహారానికి ఇబ్బందులు ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సౌత్ జార్జియా దీవుల్ని ఢీకొనడంతో A23A భారీగా కరిగిపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఈ మంచు పర్వతం కరిగిపోయి అంటార్కిటికాను మరింత నీటితో ముంచెత్తొచ్చు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటి మట్టం కూడా పెరగనుంది. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. సముద్రపు ఆహార గొలుసులపై ఆధారపడిన జీవులకు ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొననున్నాయి. సహజంగా మంచు కొండలు అనేక జీవులకు ఆవాసంగా మారుతాయి. పలు జీవ సంబంధ కార్యకలాపాలకు మూలంగా మారుతాయి. అంటార్కిటికాలో కానీ ఆర్కిటికాలో కానీ మంచు పర్వతాలు వేరుపడితే అవి క్రమంగా కరిగిపోయి పూర్తిగా నీటిలో కలిసిపోవడం సహజమే. కానీ అందుకు వందలు లేదంటే వేల సంవత్సరాలు పడుతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్దదైన మంచు పర్వతం A23A అత్యంత వేగంగా కరగడంతో పాటు కదులుతూ ఉండడం ప్రమాదానికి సూచికగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు ఖండాలు విపరీతంగా కరుగుతున్నాయి. దీంతో సముద్రపు నీటి మట్టాలు పెరిగి పెను విపత్తులకు కారణమవుతున్నాయి. తీర ప్రాంత నగరాలు సముద్రంలో కలిసిపోనున్నాయి. ప్రధానంగా ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. లక్షలాది మంది నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంది. మొత్తం మీద పర్యావరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. చాలా వరకు ఆయా దేశాలు ఆదాయ మార్గాలు అనుసరిస్తున్నాయే తప్ప కాలుష్యాన్ని తగ్గించే ప్రక్రియలు చేపట్టడం లేదు. వాతావరణ మార్పులతో ఏర్పడే ముప్పును దశాబ్దాల క్రితమే ప్రపంచం గుర్తించింది. కాలుష్యం కారణంగా ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కంటే ఎక్కువగా పెరగకుండా చర్యలు తీసుకోవాలంటూ 2015లో ప్యారిస్ లో ఒప్పందం కుదిరింది. దీన్ని ప్యారిస్ వాతావరణ ఒప్పందం అని పిలుస్తారు. ఈ ఒప్పందంలోని లక్ష్యాలను అమలు చేస్తే సముద్రపు మంచు కోలుకునే అవకాశం ఉంది. తగినంత చల్లగా వాతావరణం మారితే సముద్రపు మంచు మళ్లీ సంస్కరిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రక్రియలు ఉధృతంగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా సమస్యను పరిష్కరించాలంటే డీకార్బనైజింగ్ విధానంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. కర్బన ఉద్గారాలతో అంటార్కిటిక్, ఆర్కిటిక్ సముద్రాలతో పాటు అత్యంత ఎత్తైన పర్వతాల్లోని మంచు కూడా వేగంగా కరుగుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే డీకార్బనైజేషన్ విధానం తప్ప మరో మార్గం లేదు. ఇవే కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం మంచులో కప్పబడి ఉన్న అనేక డేంజరస్ వైరస్లు కూడా బయటి ప్రపంచంలోకి వచ్చే అవకాశం ఉంది. వాటితో ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో చెప్పలేని పరిస్థితి. మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవాళి ఈ భూమి మీద కొనసాగడం కూడా కష్టమే.